నమస్తే. మనతో పాటు ఆదిలాబాద్ నుంచి గెలిచినటువంటి పాయల్ శంకర్ గారు ఉన్నారు. అసెంబ్లీ జరిగినటువంటి తీరు, అదేవిధంగా ఆదిలాబాద్ గురించినటువంటి విషయాలను తెలుసుకుందాం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి, ఫస్ట్ టైం మాతో మాట్లాడుతున్నారు కాబట్టి. ఎట్లుంది ఆదిలాబాద్ నుంచి ఫస్ట్ టైం 2 సార్లు కొట్లాడి చాలా తీవ్రమైనటువంటి పని చేశారు అక్కడ, ఎట్లా ఉంది ఫస్ట్ గెలి? చాలా సంతోషంగా ఉంది. ఆదిలాబాద్ ప్రజల సమస్యలను తీర్చే అవకాశం నాకు వచ్చిందని, ఆదిలాబాద్ జిల్లా ప్రజల సమస్యలే కాకుండా రాష్ట్ర ప్రజల సమస్యలను కూడా ప్రస్తావించే అవకాశం వచ్చింది. కాబట్టి 8 మంది భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులం ఉన్నాం. రేపు రాష్ట్రంలో జరిగేటటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అమలు జరగాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం. మరి అదేవిధంగా గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు, గత పాలకులు పెట్టినటువంటి ప్రజల ఇబ్బందులు, వీటన్నిటి మీద కూడా నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వంని మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ మాకు నిన్న మొన్న జరిగినటువంటి చర్చల్లో చూస్తే టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కలిసిపోతుందా అన్న అనుమానం కలుగుతూ ఉన్నది. ప్రభుత్వంలోకి రాకముందు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఎక్కడ వీళ్ళు వచ్చంటే ఉరిశిక్షలు ఖరారు చేస్తారన్నట్టు మాటలు మాట్లాడారు. కానీ 2 రోజుల చర్చల్లో లోతుగా జరిగినటువంటి అవినీతి మీద ఎక్కడ కూడా శ్వేతపత్రంలో మెన్షన్ చేయలేదు. చివరికి మాకు నిరాశ కలిగించేటటువంటి ఒక్క విషయం ఏం జరిగింది అని అంటే, ఏ కాళేశ్వరం అయితే లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పినరో, ఆ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు. కాళేశ్వరం అనే ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, దాన్ని మేము బయటకు కక్కిస్తామని చెప్పి. మరి వీరు చర్చ చూసినా, వీరు తీసుకునేటటువంటి చర్యల గురించి మేము ఆలోచించినా మాకు అనుమానం కలుగుతూ ఉన్నది. మేము అందుకే భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మీరు ఎంక్వైరీ చేస్తే సరైన రీతిలో వాస్తవాలు బయటకు వస్తాయన్న మాకు అనుమానం ఉంది. వాస్తవం రావు. అందుకే మీరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంటనే కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయండి. సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పారు. మీరు ఒక్క ఉత్తరం రాస్తే కేంద్ర ప్రభుత్వం సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయిస్తే జరిగినటువంటి వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. మరి అదేవిధంగా నా ఆదిలాబాద్కు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర రాజధానికి హైదరాబాద్కు అత్యంత దూరంలో ఉన్నటువంటి జిల్లా నా ఆదిలాబాద్ జిల్లా. ఈ రాష్ట్రంలో ఎయిర్పోర్టు ఇంకొకటి ఏదన్నా ఇమీడియట్గా కావాలనంటే అది ఆదిలాబాద్లో కావాలి. కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మిస్తామని, డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మేము ఎయిర్పోర్టు నిర్మాణం చేసిస్తాం, అక్కడ డిఫెన్స్ అకాడమీ ఏర్పాటు చేస్తాం, దాని ద్వారా డొమెస్టిక్ అవకాశాలు కూడా మేము కల్పిస్తాం, మీరు ఎన్ఓసి ఇవ్వండి అంటే 10 సంవత్సరాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలోనే గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నది. ఈరోజు నా ముందున్నటువంటి ప్రధాన లక్ష్యం ఆ ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ కొత్త ప్రభుత్వానికి కూడా, కొత్త ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నా నియోజకవర్గ ప్రజల తరఫున, నా జిల్లా ప్రజల తరఫున మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వానికి ఎన్ఓసి ఇవ్వండి. అదేవిధంగా ఒక ఉత్తరం కూడా రాయండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. వెంటనే ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఉత్తరం రాయాలని నేను నా నియోజకవర్గ ప్రజల తరఫున ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2 రోజుల పాటు అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో మీకు సరైనటువంటి మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది అనుకుంటున్నారా? అంటే మేము అనుకున్నాం నియమ నిబంధనలు అనేది అందరి సభ్యులకు ఒకే మాదిరిగా ఉంటాయని, అన్ని రాజకీయ పార్టీలని ఒకే తీరు చూస్తారని మేము బయట నుంచి చూసేటప్పుడు అనుకుంటుంటాం. కానీ రాష్ట్ర శాసనసభలో నేను అడుగుపెట్టిన తర్వాత అక్కడ కొన్ని వాస్తవాలు చూసిన తర్వాత ఇక్కడ కూడా ఇంత వివక్ష ఉంటుందా, ఇక్కడ కూడా ఈ రకమైనటువంటి ఆలోచన ఉంటుందా అని నాకు అనిపించింది. 8 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి 20-25 నిమిషాల సమయం ఇస్తారు. కానీ అదే 7 ఉన్నటువంటి ఎంఐఎం శాసనసభ్యులు 2 గంటలు మాట్లాడతారు, ప్రభుత్వంలోని పెద్దలను దబాయిస్తారు. అయినా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ఎప్పుడు కూడా వాళ్ళని కట్టడి చేయరు. కానీ అదే మిగతా పక్షాల వాళ్ళు మాట్లాడితే మాత్రం మీ పార్టీకి ఇంతమంది సభ్యులు ఉన్నారు, ఇంతకన్నా ఎక్కువ మేము సమయం ఇవ్వలేదని పదే మాట్లాడతారు. నాకు అదొక జరిగినటువంటి సంఘటన కొంత విచిత్రంగా కనిపించింది. మరి అదేవిధంగా కొత్తగా శాసనసభకు వచ్చినటువంటి సభ్యులకు చర్చలో పాల్గొనే అవకాశం ఎక్కువ ఇవ్వాలి. కానీ అక్కడ ఉన్నటువంటి విధానం నిన్న చూస్తే మేము స్పీకర్ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. స్పీకర్ గారు కూడా ఒక విషయం చెప్పారు,
కొత్తగా వచ్చినటువంటి శాసనసభ్యులు ఉన్నారు, వారికి అన్ని రకాలుగా సహకరించాలా మిగతా పక్షాలు అన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డా. కానీ చర్చ జరిగిన తర్వాత మీ పార్టీకి ఇచ్చినటువంటి సమయం గింతే. కానీ ఎదుటి వాటి మేము అనుకున్నాం మాకు 20-25 నిమిషాలు ఇస్తే మరి ఎంఐఎంకు 7 ఉన్నారు కదా 15 నిమిషాలలో అయిపోతుందేమని చెప్పి. కాదు, వాళ్ళకేమో 2 గంటలు, మాకు మాత్రం 20 నిమిషాలు. ఖచ్చితంగా రేపు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రికి ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్తాం. గౌరవ స్పీకర్ గారికి కూడా ఈ విషయం పార్టీ తరఫున చెప్పే ప్రయత్నం చేస్తాం. ఓకే, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 8 మంది సభ్యుల యొక్క ఎల్పీ లీడర్ని ఎప్పుడు ఎన్నుకోబోతున్నారు, ఎట్లుంది? పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ పెద్దలంతా కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు. మేమంతా కూడా సమన్వయంతో పనిచేసి మా 8 మంది శాసనసభ్యుల ముందర ఉన్నటువంటి లక్ష్యం ఒకటి. 8 మంది ఉన్నటువంటి మేము శాసనసభ్యులం అసెంబ్లీలో ప్రవర్తించినటువంటి తీరు కారణంగా రేపు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాకు 80 మంది శాసనసభ్యులు ఇచ్చే విధంగా మా ప్రయత్నాలు. 10 సంవత్సరాలు మీ కొట్లాట, 10 సంవత్సరాల పాటు మీరు చూసినటువంటి ఎదురుచూపు ఒక ఫలితం దక్కిందంటారా? తప్పకుండా. ప్రజల కొరకు కష్టపడి పనిచేసినటువంటి ఏ నాయకుడినైనా కొంత ఆలస్యం జరిగినా కూడా ప్రజలు గుర్తిస్తారు అనేదానికి నా యొక్క ఎన్నికనే దానికి ఉదాహరణ. ఇంకా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లేదు కాబట్టి మిగిలిన పక్షాల నుంచి ఎమ్మెల్యేలను తీసుకోబోతున్నారు అనేటువంటి చర్చ అప్పుడే మొదలైంది. దాంట్లో మీ రోల్ ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోయినా ఆశ్చర్యపోనవసరం లేదు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అమ్ముడు పోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ భారతదేశంలో అమ్ముడు పోనటువంటి పార్టీ, ఆత్మస్థైర్యంతో ఒకే ఒక్క కార్యకర్త ఉన్నా కూడా పార్టీ కొరకు దేశం కొరకు నిలబడి కొట్లాడేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మిగతా శాసనసభ్యుల దగ్గరికి వాళ్ళు వెళ్ళవచ్చు, మిగతా శాసనసభ్యులకు వాళ్ళు ఏదో ఆశలు చూపవచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రజల కొరకు కొట్లాడతాం. మా ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం 5 సంవత్సరాల తర్వాత 8 మంది ఉన్నటువంటి మేము 80 మంది ఖచ్చితంగా 5 సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి శాసనసభ ఎన్నికల్లో 80 మంది గెలిచి ప్రభుత్వం ఏర్పాటు దిశగా మా ప్రయత్నం ఉంటుంది. మా వ్యవహార శైలి ఖచ్చితంగా 80 మందిని గెలిపించే విధంగా మేము రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా అసెంబ్లీలో ప్రజల కొరకు కొట్టాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ శంకర్ గారు. ఇది ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారం చూడబోతున్నారు, వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు.